సింహరాశి వాళ్లకు ఈ వారం వివిధ రూపాల్లో పనుల విషయంలో మిశ్రమ ఫలితాలు ఏర్పడబోతున్నాయి. ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి. జాగ్రత్తగా వాటిని అధిగమించేటటువంటి ప్రయత్నం చేయండి. నిర్ణయాల సామర్థ్యాన్ని సింహరాశి వారు ఈ వారం విశేషంగా పెంచుకోవలసిన అవసరాలు కూడా ఉంటుంటాయి. శారీరక శ్రమ పెరుగుతూ ఉంటుంది. అలాగే ఆరోగ్య విషయాల్లో కూడా ఎప్పటికప్పుడు మీరు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. మీరు చేపట్టినటువంటి పనుల విషయంలో నిర్లక్ష్యాలు ఉండకూడదు. మాటల విలువలను కూడా పెంచుకునే ప్రయత్నం చేస్తూ ఉండాలి. ప్రతి కార్యక్రమాన్ని శ్రద్ధగా చేపట్టినట్లయితే విశేషమైనటువంటి శుభ ఫలితాలు పొందుతుంటారు. ఆర్థిక విషయాల్లో అలాగే భాగస్వామ్య వ్యవహారిక విషయాల్లో మీరు నడిపేటటువంటి ఆర్థిక లావాదేవీల విషయంలో ఎదురయ్యేటటువంటి ఒడిదుడుకులు ఏవైతే ఉంటాయో వాటిని అధిగమిస్తారు. జీవిత భాగస్వామితో ఉన్నటువంటి అనుబంధాలు మరింతగా ఉపయోగపడుతూ మీ కష్ట నష్టాల్లో మీకు చేదోడు వాదోడుగా ఉంటూ మీ కుటుంబ సభ్యులు జీవిత భాగస్వామి కూడా సహకరించి మీరు ఇబ్బందుల నుండి బయటపడేందుకు చక్కగా సహకరిస్తూ ఉంటారు. అభివృద్ధితో కూడినటువంటి ఆనందాలు కూడా ఉంటూ ఉంటాయి. పిల్లలు కూడా అభివృద్ధిలోకి రాగలుగుతారు. వారి యొక్క అభివృద్ధి మీకు సంతోషాలను కలగచేస్తుంది. పెట్టుబడుల విషయాల్లో తొందరపడకుండా సమయస్ఫూర్తితో వ్యవహరించేటటువంటి ప్రయత్నం చేయండి. ప్రతి విషయంలో కూడా ఆచితూచి వ్యవహరిస్తూ అభివృద్ధి ప్రధానంగా మీరు వ్యవహరిస్తూ ఉండాలి. అనేకమైనటువంటి వివిధ రూపాల్లో కార్యక్రమాలు చేపట్టేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. దగ్గర వ్యక్తులతో మీకున్నటువంటి అభిప్రాయాలను పంచుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. వివిధ రూపాల్లో అందరి యొక్క సహకారము, అందరి యొక్క ఆమోదంతో ఎన్నో రకాల చక్కని శుభ ఫలితాలతో కూడిన కార్యక్రమాలను కూడా మీరు ప్రారంభిస్తూ ఉంటారు. ప్రయాణాల్లో నూతన వ్యక్తులు పరిచయం అవుతుంటారు. వాటిని ఉపయోగించుకునే ప్రయత్నం కూడా చేస్తారు. ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై ఈ సింహరాశి వారు మహావిష్ణువును ఆరాధించే ప్రయత్నం చేయాలి. విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయటం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలను పొందవచ్చు.